హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడా అనే కొత్త స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చేసాము. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం డిలే చేయకుండా. అక్క అక్క అంటూ పిలుస్తూ వస్తుంది దక్ష. ఏంటి ఎప్పుడు కాకిలా అరిచే చెల్లి ఈరోజు ఏంటబ్బా అక్క అంటూ ప్రేమగా కోకిల కంఠంతో పిలుస్తుంది అని అనుకుంటూ ఉంది సత్య. అంతలో అక్క నువ్విక్కడున్నావా, నీకోసం ఇల్లంతా గాలిస్తున్నాను అని అంటూ మూతి 3 వంకర్లు తిప్పుతూ వచ్చింది దక్ష సత్య దగ్గరికి. చెల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈరోజేంటి ఇంత ప్రేమగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు, ఏంటి సంగతి అని అంది సత్య. అందుకు దక్ష, అదేంటొక్క అలా అంటావు, ఎంతైనా నీ చెల్లిని కదా, ఎప్పుడు ఒకేలా ఉంటామా ఏంటి? నువ్వు ఎంత మంచిదానివో తెలుసుకోకుండా ఊరికే నిన్ను అవమానిస్తూ ఉండేదాన్ని. కానీ ఈ మధ్య ఆలోచించానక్క, నాకు మాత్రం ఇంకెవరున్నారక్క, నువ్వు కాక. అక్క చెల్లెలం అన్నాక గొడవలు ఉండవా, అపార్థాలు అవహేళనలు ఉండవా? అంత మాత్రాన మనం అక్క చెల్లెలం కాదా? ఏదో నీకన్నా చిన్నదానిని తెలిసి తెలియక నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించక్క. అదే మన ఇద్దరం ఒక అమ్మ కడుపున పుట్టి ఉంటే నువ్వు నన్ను క్షమించకుండా ఉంటావా అనేసి అంది. సత్యకి ఏం అర్థం కావడం లేదు. ఏమైంది దీనికి ఈరోజు? రోజు నేను ఎక్కడ దొరుకుతానా, ఎక్కడ నాన్న వద్ద ఇరికిద్దామా అని చూస్తూ ఉంటుంది కదా, మరి ఈరోజు ఏంటబ్బా వింతగా ప్రవర్తిస్తుంది? దీని మార్పు వెనక రీజన్ ఏమై ఉండిద్ది? నిజంగా మారిందా లేదా? మేబీ నిజమే అయి ఉండొచ్చులే. తను నాకంటే చిన్నది, నిజంగానే మా అమ్మకి పుట్టి ఉంటే తను ఎన్ని చేసినా నేను క్షమించకుండా ఉంటానా? ఏదో తెలిసి తెలియక నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. అయినా నేను తనకంటే కొంచెం పెద్దదాన్ని కదా, నేను కాకపోతే ఇంకెవరు తనని అర్థం చేసుకుంటారు అని అనుకుంది సత్య. ఇలా సత్య ఆలోచిస్తూ ఉంటే దక్ష మాత్రం తన పాటికి తాను లొడలొడా చెప్తూనే పోతుంది. అలా చెప్తూ సడన్గా సత్య వైపు చూసి, ఏంటక్క ఆలోచిస్తున్నావు, నిజంగా మారానా లేదా అనా? నిజంగా ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకొని వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు రమ్మంటే నీతో రావడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. నీకు ఓకేనా అంది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. అందుకు సత్య అంది. దానికే తెగ్గ హ్యాపీ ఫీల్ అయినట్టు, నాకు తెలుసక్క నీ మనసు వెన్న ఇట్టే కరిగిపోతుంది వెన్నలాగా అంటూ, చూసావా అక్క, అసలు విషయమే మర్చిపోయాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క. నీ బర్త్డే రోజే నీకు నా మనసు తెలిపి నేనేంటో నీకు చూపించాలనుకున్నాను అనగానే సత్య ఒక్క క్షణం దడుచుకొని సత్య వైపు దక్ష వైపు ఏమన్నావు అన్నట్టు చూస్తుంది. అందుకు దక్ష, అదే అక్క, నేను మారిపోతే ఎలా ఉంటానో చూపించాలి కదా, మరి దానికోసం ఒక మంచి రోజు అండ్ అకేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా, నా ప్రేమ ఎలా ఉంటుందో చూపించాలి కదా అంది తడుముకుంటూ. సత్య నవ్వుతూ దక్షని చూస్తూ, నీకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేంలే, అయినా నీ మీద నాకేం కోపం లేదు, నాకంటే చిన్నదానివి అనే అనుకుంటాను. నువ్వెప్పుడు నా మీద నీ ప్రతాపం చూపించిన దానికి నిన్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదులే అంది సత్య. అందుకు దక్ష, అదేం కాదక్క, ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి నేను నీకు పార్టీ ఇస్తాను అంది. అందుకు సత్య, అదేంటి పార్టీ నేను కదా ఇవ్వాలి, బర్త్డే నాది కదా, మరి నువ్వు ఇస్తానంటున్నావేంటి తింగర్ పిల్ల అని అంది. అందుకు దక్ష, నువ్వు వేరు నేను వేరా అక్క, కాదు కదా అంది. మరి నా బర్త్డేకి నేనే ఇస్తాను, బట్ కాస్ట్లీ ప్లేస్లో ఇవ్వలేను, ఏదైనా
మీడియం రేంజ్లో చూస్ చేసుకో అంది సత్య. అందుకు దక్ష లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం అదేమొద్దక్క, ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేసేసాను, పద పద అంటూ సత్య వద్దన్న వినకుండా తనని బయటికి తీసుకెళ్ళింది. సరాసరి తనని రాయల్ బ్లూ మౌంటైన్ అనే రిసార్ట్కి తీసుకెళ్ళింది. అది చూస్తూ దక్ష ఇప్పుడు ఇక్కడ పార్టీ ఎందుకు అంది. అందుకు సత్య పదక్క నీకు సర్ప్రైజ్ ఉంది అంటూ రూమ్ నెంబర్ 303కి తీసుకెళ్ళి అక్కడ ఆమెకి కళ్ళు మూసిద్ది. అక్క కళ్ళు మూసుకో అని అంటూ తన చేతిని సత్య కళ్ళకి అడ్డం పెట్టిద్ది. ఇక ఆ రూమ్ డోర్స్ తెరిచి చుట్టటాయి అంటూ సత్య కళ్ళ మీద ఉన్న తన చేతులు తీసేసిద్ది. సత్య ఎదురుగా ఉన్న ప్రేమ్ని, ఆ ప్రేమ్ చేతిలో ఉన్న కేక్ని చూస్తుంది. ఆ రూమ్లో అతన్ని ఆమె ఎక్స్పెక్ట్ చేయదు. అసలుకి అతను అక్కడ ఉంటాడని కూడా సత్య ఊహించలేదు. ఆ రూమ్ అంతా అందంగా డెకరేట్ చేసి ఉంది. అది చూసిన సత్య ప్రేమ్ నువ్వేంటి ఇక్కడ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూనే అయినా సరే నీతో నేను మాట్లాడను అని అంది. ఎందుకు సత్య అన్నాడు ప్రేమ్. మరి మార్నింగ్ నుండి ఒక్క విషయం కూడా చేయలేదు. నేను నీ కాల్ కోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? పోనీ నువ్వు చెయ్యట్లేదులే, బిజీ ఉన్నావేమో అని నేనే కాల్ చేస్తే కట్ చేసావు అని అంది సత్య అలిగినట్టుగా ఫేస్ పెడుతూ. అందుకు ప్రేమ్ జవాబు చెప్పేలోపు దక్ష అయ్యో అక్క, అసలు ప్రేమ్ మార్నింగ్ నుండి ఇక్కడే ఉండి ఈ రూమ్ అంతా అందంగా డెకరేట్ చేసి నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాడక్క అని అంది. వెంటనే ప్రేమ్ అవును బుజ్జి, మీ చెల్లెలు కూడా బావా మా అక్కకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నా అంది. సో మా ఇద్దరి ఇంటెన్షన్ ఒక్కటే కదా అని నేను ఇలా ప్లాన్ చేశాను. తను నిన్ను తీసుకొచ్చే వరకు నీకు కాల్స్ చేయొద్దు, కాల్స్ లిఫ్ట్ చేయొద్దు అని అంది. ఎందుకంటే మా అక్కంటే నీకు చాలా ప్రేమ. సో మా అక్కకి నువ్వు మొత్తం చెప్పేస్తే ఇంకా తనకి సర్ప్రైజ్ ఇచ్చేదానికి ఏముంటుంది. సో నీకు అక్క మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ ఒక్కరోజు నా మాట విను అని అంది. మరి నీ మీద నాకు నిజమైన ప్రేమ కదరా బంగారం, అందుకే అంటూ సత్య చేతులు పట్టుకున్నాడు. సత్య సిగ్గుతో సరే సరే అని చేతులు వెనక్కి తీసుకుంది. అప్పుడు నీకోసం సర్ప్రైజ్ అంటూ ఒక గిఫ్ట్ బాక్స్ తెచ్చి ఇచ్చాడు ప్రేమ్. ఏమిటిది ప్రేమ్ అని ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో శారీ ఉంది. గోల్డ్ కలర్ శారీకి మెరూన్ రెడ్ కలర్ అంచుతో అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్తో చూడముచ్చటగా ఉంది. అది చూసి శారీ బాగుంది అని అంది. మరి కట్టుకో ఇప్పుడు అని అన్నాడు ప్రేమ్. ఇప్పుడా? దానికి బ్లౌజ్ లేదు, అయినా నా దగ్గర వేరే డ్రెస్ కూడా తెచ్చుకోలేదు అనేసి అంది. అందుకు దక్ష అక్క గిఫ్ట్ మొత్తం ఓపెన్ చేయకుండా నీకు ఎలా తెలుస్తుంది చెప్పు అంటూ బాక్స్లో మొత్తం తీ బయటికి అని అంది. అందులో శారీకి తగ్గట్టు డిజైన్ చేసిన స్టిచ్డ్ బ్లౌజ్ అండ్ పెట్టీకోట్, దానికి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అవి చూసి ఇవన్నీ అని డౌట్గా ఇద్దరి వంక చూస్తూ అడిగింది. అందుకు దక్ష చెప్పాం కదక్క, ఇద్దరం కలిసి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నామని అంది. సరే సరే అని అంది సత్య. సరే మరి ఇంకెందుకు లేటు, రెడీ అయ్యిరా, మేమిద్దరం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి రూమ్ బయటికి వెళ్ళారు. సత్య వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చక్కగా చీర కట్టుకొని రెడీ అయి అద్దంలో తనని తాను చూసుకొని ఉలిక్కి పడింది. ఇదేంటి కొత్త పెళ్లి కూతుర్లా అనిపిస్తున్నా అని అనుకుంది. అంతలో అక్క రెడీ అయ్యావా అంటూ డోర్ ఓపెన్ చేసింది దక్ష. హా అయ్యాను అంటూ ఇటు తిరిగింది సత్య. దక్ష వెనుకనే వచ్చిన ప్రేమ్ సత్యని చూసి వావ్ ఎంత బాగున్నావు, అచ్చం పెళ్ళి కూతుర్లా ఉన్నావు. ఈరోజు నీ బర్త్డే కాకుండా మన పెళ్ళైన రోజైతే ఎంత బాగుండు. బట్ ఏం చేస్తాం, నేను ఇంకా బిజినెస్లో నిలదొక్కుకోలేదు, లేదంటే ఈరోజే మన ఫస్ట్ నైట్ అయిపోయేది అన్నాడు సత్యని తినేసేలా చూస్తూ. అందుకు సత్య ప్రేమ్ ఏం మాటలు అవి, చిన్నపిల్ల ముందు నువ్వు ఇలా మాట్లాడితే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుంటా
అని అంది. ఆ మాటకి దక్ష అండ్ ప్రేమ్ కంగారుగా వద్దు ఇలానే ఉండు, చాలా బాగున్నావు, ఇలానే ఉండు అన్నారు. అందుకు ఇద్దరి వంక అయోమయంగా చూసింది సత్య. దక్ష వెంటనే అక్కారా కేక్ కట్ చేద్దు అని అంది. సరే అని సత్య కేక్ కట్ చేసి వాళ్ళిద్దరికీ తినిపించింది. వాళ్ళిద్దరూ తనకి తినిపించారు. సత్యకి ఇది చాలా సంతోషం వేసిన రోజు. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోకూడదు అని అనుకుంది. నిజమే, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని, అది తన జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుందని తనకి తెలియదు కదా. ఈ రోజుని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దక్ష అలా మారి తనని ఎంతో ప్రేమగా చూసుకుంటుందని, దక్ష అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి తనకి సర్ప్రైజ్ ఇస్తారని ఆమె ఎప్పుడూ ఊహించి కూడా ఉండదు. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోకూడదు, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుని అని అనుకుంది. నిజమే, ఈరోజు తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండి తన జీవితాన్నే మార్చేయబోతుంది అని పాపం ఆ పిచ్చి తల్లికి తెలియదు ఆ క్షణంలో. నిజమే కదా, మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా. అలానే సత్యకి తెలియదు. తనకి ఆ సంతోషంలో కన్నీళ్ళు ఆగటం లేదు. అది చూసి అక్క ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ తన భుజం మీద చెయ్యి వేసి జాలిగా చూస్తున్నట్టు చూస్తుంది. కానీ లోపల మాత్రం దానికి ఇంకా టైం ఉందే పిచ్చి సత్య, అప్పుడే నీ కన్నీళ్ళన్నీ వేస్ట్ చేస్తే ఇయ్యాలా, ముందు అవే కదా నీకు లైఫ్ లాంగ్ ఉండేది అనుకుంటూ పైకి మాత్రం ఏంటక్క పెద్దమ్మ గుర్తొచ్చిందా, ఇలా నువ్వు ఏడిస్తే తను పైలో కళ్ళు ఎలా హ్యాపీగా ఉంటుంది చెప్పు అంటూ లోపల మాత్రం నువ్విక్కడ ఏడుస్తూ ఉండే అది చూసి మీ అమ్మ చచ్చి కూడా హ్యాపీగా ఉండకుండా నీ లైఫ్ని చూసి తను అనుక్షణం బాధపడిద్ది. తనని నేను చూడలేదు కానీ నిన్ను చూస్తూ ఉంటా కదా అని అనుకుంటూ ఉండేది. ఇంకా మళ్ళీ మాట్లాడుతూ అక్క నువ్వు ఇలా ఏడవకు అంటూ ఏంటి ప్రేమ్ పార్టీ అన్నా ఒట్టి కేక్ కటింగేనా అని అంది. అందుకు ప్రేమ్ లేదు దక్ష 1 minute అంటూ బయటికి వెళ్ళి ఒక 5 minutesలో ఒక సర్వర్ తోటి వస్తాడు. వెంటనే సర్వర్ వచ్చి అక్కడ డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్తాడు. అది చూసిన సత్య డ్రింక్స్ ఎందుకు ఇప్పుడు అని అంది. దానికి దక్ష ఈ ఒక్క రోజుకి ఏం కాదక్క అంటూ 3 గ్లాసుల్లో డ్రింక్ పోసింది. అది చూసి ప్రేమ్ అండ్ దక్ష మీకు తెలుసు కదా నేను ఆల్కహాల్ తాగనని అంది సత్య. అందుకు దక్ష అయ్యో అక్క ఈ ఒక్క రోజుకి ఏం కాదులే, ఈ రోజు నుండి అలవాటు చేసుకోపోని అని అంది నవ్వుతూ. అప్పుడే ప్రేమ్ కూడా సత్య డైలీ వద్దులే మా కోసం ఈ ఒక్కరోజు తాగొచ్చు కదా అని అన్నాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. అందుకు సత్య వద్దు ప్రేమ్ నాకు అలవాటు లేదు అండ్ ఇష్టం కూడా లేదు అంది. ప్రేమ్ ఏదో చెప్పబోతుంటే సత్య చూడకుండా ప్రేమ్కి దక్ష సైగ చేసింది. సరే నిన్ను ఇబ్బంది పెట్టంలే, మేం డ్రింక్ చేస్తాం, నీకు అభ్యంతరం లేదుగా అన్నాడు. అందుకు సత్య లేదు అని అంది. సరే మేం డ్రింక్ చేస్తుంటే నువ్వు అలా ఏం తాగకుండా ఉండటం ఏం బాలేదు బంగారం, నీకోసం నీకు ఇష్టమైన గ్రేప్ జ్యూస్ తెస్తాను ఉండు అంటూ బయటికి వెళ్ళి గ్రేప్ జ్యూస్తో తిరిగి వచ్చి సత్యకిచ్చి తనకి ఎదురుగా కూర్చున్నాడు. ఇక ముగ్గురు చీర్స్ అని చెప్పుకున్నారు. దక్ష ప్రేమ్ సత్య కూడా గ్రేప్ జ్యూస్ గ్లాస్తో చీర్స్ చెప్పింది. ముగ్గురు మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తున్నారు. సత్య గ్లాస్ ఫినిష్ అయ్యేసరికి తనకి కళ్ళు మూతలు పడుతున్నట్లు అంతా మసకగా అయిపోతున్నట్టు అయింది. ప్రేమ్ దక్ష సత్యని గమనిస్తూ ఉన్నారు. తను కంప్లీట్గా స్పృహలో లేదు అనుకున్నాక ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు. అప్పటికి వాళ్ళు వచ్చి 2 hours అయింది. సత్యకి ఎందుకో తేడాగా అనిపిస్తుంది, తనకి ఏదో అయిపోతున్నట్టుగా అనిపించింది. కళ్ళు సరిగ్గా తెరవలేకపోతుంది. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. దక్ష ప్రేమ్ అంటూ పిలిచింది కానీ వాళ్ళకి
తన మాటలు వినిపించలేదు. అలానే వాళ్ళు ఆమెకి కనిపించలేదు. తను నిజంగానే పిలిచింది, కానీ ఆ పిలుపు వారికి చేరలేదు. ఎందుకంటే ఆ రూమ్లో వాళ్ళక్కడ లేరు. తను పైకి లేవటానికి శతవిధాలా ట్రై చేస్తుంది. ఎందుకు ఆ రూమ్ తనకి ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడే దక్ష నవ్వుతూ మాట్లాడటం వినిపించింది. ఏంటి ప్రేమ్, ఈ లోకేష్ గారు ఎప్పటికి వస్తారు? అయినా ఆ పిచ్చోడికి దీనిలో ఏం నచ్చింది? అవును ప్రేమ్, నువ్వు తనని ప్రేమించాను అని సత్యం నమ్మించాను అంటున్నావు కదా, కొంపతీసి నిజంగానే ప్రేమించావా అని అంది. అందుకు ప్రేమ్, అదేంటి బంగారం, నిన్ను కాదని మీ అక్కని ఎలా ప్రేమిస్తాను అనుకున్నావు అన్నాడు ప్రేమ్. మరి ఇందాకేంట్రా దాని వంక అలా చూసావు అన్నది. అలానా, ఎలా చూశానే బంగారం, నేనేం వేరుగా చూడలేదే అనేసి అన్నాడు. నువ్వు మాటలు మార్చకు, తనని తినేసేలా చూసావుగా అనేసి అన్నాడు. అరే మీకు ఎంత జెలసే, కాస్త బాగుంది అనేసి అనిపిస్తే చాలు కుళ్ళుకుంటారు. నేనేం తనని అలా చూడలేదు. అయినా దాన్ని నమ్ముకుంటే మన లైఫ్ ఎలానే. అందుకే లోకేష్ గారు మీ అక్క మీద కోరికగా ఉన్నాడు అని తెలుసుకొని నా బిజినెస్కి మనీ ఇన్వెస్ట్ చేస్తే తనని అతనికి అప్పగిస్తాను అని చెప్పాను. అందుకు ఆయన నీ బిజినెస్లో నాకు షేరు అండ్ ఏమీ ఇవ్వనవసరం లేదు, నేనే నీకు 10 crores ఇస్తాను, నీ బిజినెస్ డెవలప్ చేసుకో అని అన్నారు అని చెప్పాడు. అందుకు దక్ష, అవునా, ఆయన ఆ లోకేష్కి దీనిలో ఏం నచ్చిందిరా, దీని మీద అంత ఇన్వెస్ట్ చేయడానికి, అంత కోరికగా ఉండటానికి అని అడిగింది. అందుకు ప్రేమ్ మాట్లాడుతూ, కోరిక ప్లస్ కోపం, ఎప్పుడో ఫంక్షన్లో దీని చేయి పట్టుకున్నాడంట. ఇది చెంపదెబ్బ కొట్టి గట్టి వార్నింగ్ ఇచ్చిందంట వీరవనిత లెవెల్లో. అందుకు వాడి ఈగో హర్ట్ అయింది. అందుకైనా దేనికైనా మనకెందుకు చెప్పు దక్ష, ఎవరు ఎవరిని కోరుకుంటే మనకేంటి, మన లైఫ్ మనం బాగున్నామా లేదా కదా కావాల్సింది అని అన్నాడు. ఎస్ మనకెందుకులే అంటూ, అవును ప్రేమ్, త్వరలో మనం పెళ్ళైపోయింది కదా, నువ్వు నన్ను మా అక్కని చీట్ చేసినట్టు చీట్ చేయట్లేదు కదా అని అంది దక్ష డౌట్గా. చీచి, నిన్నెలా చీట్ చేస్తాను బంగారు, నువ్వు నా ప్రాణం అని అన్నాడు. కానీ మనసులో మాత్రం నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానే, నీ ఆస్తి మొత్తం పెళ్ళికి ముందే నా పేరు మీదకి తెప్పించుకొని నీకు మీ అక్క గతే పట్టిస్తా అని అనుకున్నాడు. కానీ దక్ష అంతకంటే తెలివైనదని ఆ క్షణంలో మర్చిపోయాడు ప్రేమ్. అందులో దక్ష, మా అక్క మీద నా మీద నీ అభిప్రాయం ఏంటి అని అంది. అంటే అని అర్థం కానట్టు అడిగాడు. అంటే ప్రేమ్, మా ఇద్దరిలో ఎవరు స్మార్టు అని అడుగుతున్నాను, అండ్ ఎవరు అందంగా ఉంటారు అని అడిగింది. అందుకు ప్రేమ్, డౌటే లేకుండా నువ్వే దక్ష, అందంలోనూ తెలివిలోనూ చదువులోనూ చురుకుతనంలోనూ అన్నిట్లోనూ నువ్వే బెస్ట్. మీ అక్కకి అసలుకి అందంతో పాటు తెలివి లేదు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా రాదు అని అన్నాడు. ఆ మాటలన్నీ మత్తులో ఉన్న సత్య వింటూనే ఉంది. ఏంటి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నేను వీడి కోసం కదా నన్ను నేను మార్చుకున్నాను, ఛీ ఎంత నమ్మాను, నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు అని అంటే వినడమే కానీ మొదటిసారి చూస్తున్నాను. నన్ను అమ్మేసి వారి లైఫ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా అని చాలా బాధపడింది. అందులో దక్ష మాట్లాడుతూ, పద ప్రేమ్, లోకేష్కి రూమ్ నెంబర్ చెప్పాం కదా, అది ఆ మత్తులో నుండి లేచేసరికి రేపు ఉదయం అవుతుంది, సో మనం వెళ్ళిపోదాం, డోర్స్ దగ్గరగా వేసి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ, అవును నాకు డౌట్ వచ్చిందిరా, అది డ్రింక్ చేయనంటే మన ప్లాన్ ఫెయిల్ అనుకున్నాను అని అంది దక్ష. అందుకు ప్రేమ్, అది ముందే ఊహించి తను తాగే జ్యూస్లో మత్తు మందు కాదు డ్రగ్స్ మిక్స్ చేశాను, సో ఇంకా తను తప్పించుకోవాలి అనుకున్నా తప్పించుకోలేదు,
అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సత్యకి వాళ్ళు వేసిన ప్లాన్ అస్సలు జరగనేయకూడదు అని ఉంది. ఎలా అయినా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. కానీ తన ఒంట్లో ఏదో మార్పులు జరగటము ఆమెకి క్లియర్గా తెలుస్తుంది. కానీ లోకేష్ని తలుచుకోగానే తన ఒంటి మీద తేళ్ళు చెర్రులు పాకినట్టు ఫీల్ అయ్యింది. అంతలో ఎలా అయినా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. కానీ తన ఒంట్లో ఏవో మార్పులు జరగటం తనకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ లోకేష్ని తలుచుకోగానే తన ఒంటి మీద తేళ్ళు చెర్రలు పాకినట్టు ఫీల్ అయింది సత్య. అంతలో ఆ గదిలోకి ఒక నీడ పడింది. కానీ ఆ నీడ దగ్గరికి వచ్చే కొద్దీ ఆ ఆకారం లోకేష్ది కాదని అర్థమైంది. అయితే అతను ఎంగేజ్లో ఉన్న అబ్బాయి, 6 feet హైట్ ఉన్నాడు. అతని రూపం చాలా అందంగా కనిపించింది. అతను దగ్గరికి వచ్చి సత్యను పైకి లిఫ్ట్ చేశాడు. సత్య అతని మెడ చుట్టూ చేతులు వేసి మత్తులో అతని వంక చూస్తూ, ఎవరి నువ్వు హ్యాండ్సమ్, నన్ను సేవ్ చేయటానికి వచ్చావా అంటూ అతని పెదాలపైన ముద్దు పెట్టుకుంది. అతను ఆమెని బెడ్ మీద పడుకోబెట్టాడు. అతను పైకి లేస్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను సేవ్ చేయటానికి రాలేదా, ఈ గది నుండి నన్ను తీసుకొని వెళ్ళు, నేను ఇక్కడ ఉండను, నాకు వాడితోటి ఉండాలని లేదు, నేను వాడితోటి పడుకోను అని అంది చిన్నపిల్లల. అందుకు అతను, ఉండు డోర్ వేసి వస్తాను అని అంటూ కొంచెం తూలుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. తిరిగి బెడ్ మీదకి వచ్చాడు. సత్య చూడటానికి చాలా అందంగా ఉంది. వచ్చిన అతను ఇంకా అందంగా ఉన్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ, హోయ్ అబ్బాయి, నీ కళ్ళు భలే ఉన్నాయి, నాకు నచ్చాయి అంటూ అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని అటు ఇటు ఊపుతుంది. అది తప్పని వద్దని మైండ్ చెప్తుంది. కానీ తన శరీరం తన మాట వినటం లేదు. అతను ఆమెని తదేకంగా చూస్తూ ఉన్నాడు. అవును, నువ్వెవరు బేబీ, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అన్నాడు. నేను నీ రూమ్లోకి వచ్చానా, లేదు బాబు, నువ్వే నా రూమ్లోకి వచ్చావు అని అంది. అవునా, మరి నేను ఎందుకు వచ్చాను నీ రూమ్కి అని అడిగాడు ఆ అబ్బాయి. ఏమో నాకేం తెలుసు అని అంది అమాయకంగా. సరే బయటికి వెళ్ళిపోనా అని అన్నాడు. వద్దు వద్దు, నువ్వు వెళ్ళిపోతే ఆ బండోడు వచ్చేస్తాడు అని అంది. ఏ బండోడు అని అడిగాడు అతను. ఏంటబ్బాయి అన్ని క్వశ్చన్లు వేస్తున్నావు, నాకు నిద్ర వస్తుంది, నీకు నిద్ర రావట్లేదా? అవును, కానీ ఇంతకీ నువ్వెవరివి, నన్ను సేవ్ చేయడానికి వచ్చావా అని అంది. నేనెవరినా, నీ సేవియర్నా, నాకే తెలియదు నేనెవరినో అని అన్నాడు అతను కూడా కొంటగా. హై, నీ మాటలు భలే ఉన్నాయి. అవును, ఆ కళ్ళకి లెన్స్ పెట్టుకున్నావా, క్యూట్గా కనిపించాలనుకుంటున్నావా అని అంది. అందుకు అతను, హే నోరు మూసుకొని పడుకో, ఎక్కువ చెయ్యకు, ఎక్కువ చేసావనుకో నేను వెళ్ళిపోతా అని అన్నాడు. ఆహాహా, వద్దు వద్దు, నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు వెళ్ళిపోతే నాకు భయం వేస్తుంది, నీ కళ్ళని చూస్తుంటే నువ్వు మంచివాడివి అని అనిపిస్తుంది. సో నువ్వు మంచోడివి కదా, నువ్వు నన్నేం చెయ్యవు కదా, సో నేను నీ దగ్గర ఉంటాను, నన్ను ఎత్తుకో అని అంది. ఏంటి ఎత్తుకోవాలా అని అంటూ ఆమెని హక్ చేసుకొని పడుకున్నాడు. అప్పుడు సత్య ఆలోచిస్తుంది, ఏంటి ఇక్కడికి లోకేష్ కదా రావాల్సింది, ఇతనెవరు పంపించారు? ఓ, నేను ఎవరినైనా హెల్ప్ అడిగితే ఇతను వచ్చాడేమో అని, నా కోసం కూడా ఇంతగా ఆరాటపడే వాళ్ళు ఉంటారా, నేను పిలిస్తే వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారా అని తిక్కగా ఆలోచిస్తూ అలానే పడుకోనుంది. అంతలో అతను కూడా ఆమె పక్కకి పడుకొని సత్య మీద చెయ్యి వేశాడు. అతను చెయ్యవేయగానే సత్యకి ఏం అర్థం కాకుంది. ఎందుకంటే దక్ష ప్రేమ్ ప్లాన్ల ప్రకారం ఈ రూమ్లోకి రావాల్సింది లోకేష్ కదా, మరి ఇతనెందుకు ఈ రూమ్లోకి వచ్చాడు, ఇతను నా మీద ఎందుకు చేయి వేశాడు, నేనెందుకు ఇతన్ని వెళ్ళొద్దు అని చెప్తున్నాను
అయ్యో దేవుడా, ఏంటయ్యా నాకు ఇంత శిక్ష వేశావు అని అనుకుంటూ, ఓ అబ్బాయి నేను అందంగా ఉన్నానా అని అడిగింది. చుప్ నోర్మై అని అన్నాడు. కానీ ఆమె మాత్రం అతని బుగ్గలు లాగుతూ అతన్ని విసిగిస్తూ ఉంది. నిన్ను ఇలా కాదు అని అంటూ ఆమె చేతుల్ని ఒక్కసారిగా పట్టుకున్నాడు. అలా ఆమె చేతుల్ని తన చేతులతోటి టైట్ చేసేటప్పటికీ ఆమె అతనికి దగ్గరగా జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్.